వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయాలి. అది కూడా చేశారని కంప్లైంట్. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పండి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాలి. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళవచ్చు నన్ను ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఏ. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పాత్ర ప్రాసెస్ చేస్తాడు. ఎందుకు ప్రాసెస్ చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే ఆ ప్రాసెస్ ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి. కాబట్టి ఈ అమెరికా పోయింది కూడా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెక్క పెడతాను. ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించడం పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 ఉద్యోగాలు చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు. మెంటల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది. అలా చేసిన హాస్టల్కి నేను ఇంకా బాగా చూసాను. అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఇంకేది నేను అతను ఎందుకుంటాను కడుపుతున్నప్పుడే చెప్పిన నేను మా వాళ్ళందరికీ నేను ఉన్నానంటే మీకోసం పిల్లలు ఉండే వరకు నాకు బాధ్యత కాబట్టి ఎందుకంటే ఇంత కొట్టండి కాదు పిల్లలకి నా 6 మార్క్స్ ఇక్కడ పడుకుంటే తెలుసా నీకు మరి ఎట్లా మాట్లాడతారు ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి మరి ఆయన వయసుకి నా వయసుకి నాకు తేడా లేదు అన్నిసార్లు ఆయన పేరు పెట్టి కలుస్తా ఉంటాను. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోపలనే ఉన్నాను. సస్పెన్షన్ ఆకుండా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఇక్కడ పోవాలి. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ అరగంట పర్మిషన్ అయితే సార్కి మెసేజ్ పెట్టాను. సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అయితే మెసేజ్ పెట్టాను. చెప్పండి ఎందుకంటే సో వెయిట్ ఇంతమంది కడతా ఉంటుంది. నేను అలా ఎలా మనిషిగా ఇష్టపూర్వకంగా మనిషితో ప్రాణం చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్ని తీసుకుని ఈరోజు పని చేసుకుంటాను. నేను చావాలా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళే అవుతారు. నా బిడ్డకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియదు వాళ్ళు ఫ్రెండ్స్ జాబ్లో చాలా అంటే చాలా చాలింగ్గా పనిచేస్తున్నారు. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నా కూడా వేడిగా చూస్తాను ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు ఉద్యోగం అయ్యేసి అనుకోవాలి. గవర్నమెంట్ ఉంటుంది ఏ గవర్నమెంట్ అన్నది రాదండి. గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. నేను లేదు నేను మీకు చెయ్యను అని అంటాను. నేను రిక్రూట్ మీద గవర్నమెంట్ అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అది మీరు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నానని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే నాకు, నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతియా అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించి నేను ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు. అలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 month సార్, January 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్నా.
నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ IVF అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం? పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద ఆయన పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని? ఆయన గేట్ నేను ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, IVF అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అనే నేను మీరు నమ్మని లేకపోతే సార్ ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, ఫోటోలో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది, IVF బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. IVF అయితే IVF చూపించు, ఎవరైతే తండ్రి ఎవరు చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్. ఇద్దరు ఆడపిల్లలు IVF అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయి రెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను? నేను అడగలేని పరిస్థితి. అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. సో సరే పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేను అన్నాను సార్. ఎందుకంటే అమ్మాయిని నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటా, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయి రెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి? విశాఖలో ఇన్ని లక్షల మంది ఉండగా మదన్ మోహన్ అనే వ్యక్తి మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎవడా మదన్ మోహన్? ఎవరైతే మీరు చెప్తున్నారో తెలుసా? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. సరే ఇంత ప్రెస్ మీట్ లోని అదే మదన్ మోహన్ అనే అతను మీ లెటర్ లోని మీ పేరు ప్రస్తావించారు, కానీ మీరు ఎక్కడ ఆ వ్యక్తి మీద ఒక మాట అసలు మీకు పరిచయం గతంలో ఏమైనా ఉందా లేదా? ఒకటి సార్, ఇక్కడ డైరెక్ట్ గా MP విజయసాయి రెడ్డి మెన్షన్ చేశారు సార్ పేపర్ లో. అంటే నేను ఒకటి చెప్తా, మీ ఒక్కడి పేరు మెన్షన్, నేను ఒకటి చెప్తా. నెక్స్ట్ మీడియాకి అదే నేను చెప్పేది వినవే, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంటి? రామకృష్ణ శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, శ్రీనివాస్ మీ వంశీకృష్ణకు కూడా చెప్పు, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గాడు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నేను చెప్పా. రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది.
మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణ వచ్చిన 3 రోజుల వరకు ఎంత స్పందించలేదు? ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం. నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. సార్ మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది సార్? మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది? 2016లోనే ఆమె మీరు ఢిల్లీ తీసుకెళ్లారు అనేది ఒక ఆరోపణ మీ మీద. నీకు నీ పేరేంది? ఉదయ్ సార్ నా పేరు. ఉదయ్, నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, అవునా సార్? అలాగే. నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు అంటే నా మీద ఆరోపణలు లేదు సార్. లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. అలాగే సార్. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం. మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? మీరు ఒప్పుకుంటున్నారా సార్? రే, అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. మీ మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి అది మాత్రమే మహాన్యూస్ చూపించింది తప్ప ఇందులో ఒరే ఉదయ్, నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను నీ మీద. ఆరోపణ చేశాను, వస్తే నాకు కొడుకున్నాడు, నా కొడుకుకి నేను DNA నీ చూపిస్తాను. అవునరా, నీకే పుట్టాడనే నమ్మకం. అది చూపిస్తాను, DNA రెడీగా ఉన్నాడు సార్. అది రెడీగా, తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్ మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్. అంతే, మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా DNA టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు. ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే. సో లెట్ us see, తప్పు చేయనోడు వచ్చి DNA టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఇప్పుడు ఈరోజు పొద్దున్నే DNA టెస్ట్ ఇచ్చేసాం, ఒక ఎంటుకి ఇచ్చిన చాలు, ఒక ఎంటుకి DNA ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తాం.